అందరికీ నమస్తే అండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది కదా! సో, ఎయిర్‌పోర్ట్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2023లో మేము శంకుస్థాపన చేశాను. అప్పుడే నేను చెప్పాను 2026 నాటికల్లా అక్కడ విమానాలు తిరుగుతాయని. అదే నిజమైంది. సో, ఇది మా క్రెడిటే అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్వీట్ చేశారు. నిజమే. నిజమే. అండ్ ఈరోజు జరిగిన మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. ఎర్ర బస్సులు కూడా రాని చోటకు ఎయిర్ బస్సులు వస్తాయా అని గతంలో ఒకరు అన్నారు. కానీ ఇప్పుడు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ మేము కట్టి చూపించాము అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నది కూడా నిజమే. చూడండి ఒకసారి విందాం. బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట. సో అంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట, ఎర్ర బస్సులు కూడా రాని ఈ చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని. దానికి ఈరోజు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇలా అన్నావు కానీ మేము ఎయిర్పోర్ట్ కట్టి చూపించాము అని. అండ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఇదే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మీకు ఇక్కడ అది అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజన్గా ఉంది. 2015లో వద్దన్న మనిషి, హేళనగా మాట్లాడిన మనిషి 2023లో శంకుస్థాపన చేశారు. 2026లో అది పూర్తయ్యేసరికి నా వల్లనే జరిగింది అని చెప్తున్నారు. సో ఇదంతా ఏంటి? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో వైసీపీ పాత్ర, జగన్ పాత్ర ఏంటి? జగన్ చేసిన తప్పేంటి అనేది, అండ్ ప్రభుత్వం ఈ కూటమి చేసిన తప్పేంటి? ఇదంతా నేను చాలా క్లియర్గా వీడియోలో చెప్తాను. మీకు దీనికి సంబంధించి ఈ తరహా వీడియో, ఇదే సబ్జెక్ట్ మీద నేను వీడియో 2-3 రోజుల కింద కూడా చేశాను. ప్రూఫ్స్ కూడా నేషనల్ మీడియా క్లిప్పింగ్స్, ప్రూఫ్స్ అవి చూపించాను. వీలైతే అవి మళ్ళీ ఆ వీడియోలు మళ్ళీ చూడండి, లేదంటే పక్కన క్లిప్పింగ్స్ కూడా చూడండి. 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2014లో అధికారంలోకి వచ్చాక 2015లో ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనుకున్నారు. అప్పుడు ప్రభుత్వం భావించింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారేమో 15,000 ఎకరాలు సేకరించాలి అన్నారు. 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలన్నారు. అది లోకల్లో రైతులకు, ప్రజలకు నచ్చలేదు. ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి వీళ్ళు 15,000 ఎకరాలు అడుగుతున్నారేంటి, 6,000 హెక్టార్లు అడుగుతున్నారేంటి, అంతంత భూమి మేమెందుకు ఇస్తాము, దుర్వినియోగం అవుతుందేమో అని వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చాలా గ్రామాల్లో, సుమారుగా దగ్గరలో ఉన్న ఒక 13 గ్రామాల్లో రైతులు ఎవరు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ రైతులు నేషనల్ హైవే దిగ్బంధం చేసి, రాస్తారోకోలు చేసి, ధర్నాలు చేసి, ఆందోళనలు చేసేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్కడికి వెళ్ళారు. ఆ రైతులకు మద్దతుగా 2015 సెప్టెంబర్లో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అప్పుడు అన్నారు, ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు వస్తుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అనే మాట అన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్నది నిజమే. సో అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆ టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే 2,000 ఎకరాల్లో 3,000 ఎకరాల్లోనే ఎయిర్పోర్ట్ కడతామంటే ఏమో కన్విన్సింగ్గా ఉంటుంది, ఒప్పుకునేవారేమో. అలా కాకుండా 15,000 ఎకరాలు కావాలి, 10,000 ఎకరాలు కావాలనేసరికి జనం ఒప్పుకోవాలి. కానీ 2016 వచ్చేసరికి సరే వద్దులే, 15,000 ఎకరాలు వద్దు, 5,500 ఎకరాల్లో కడతాము అని చెప్పి అప్పటి ప్రభుత్వం భావించింది. అయినా సరే అప్పటికే కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళారు. భూసేకరణ పూర్తి అవ్వలేదు. కానీ 2018లో టెండర్ ప్రక్రియ పూర్తయింది. 2019 ఫిబ్రవరి 23న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి 19, 23 శంకుస్థాపన చేశారు. అది అయిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక 2020లో మార్చిలో క్యాబినెట్ భేటీలో 2,203 ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తాము అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసి అప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అంటే 2015లో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అక్కడికే వెళ్ళి ఎర్ర బస్సులు కూడా రాని చోటగా ఎయిర్పోర్ట్ ఎందుకు అనే అన్న మనిషే 2020లో తాను సీఎం అయ్యాక ఎస్ ఎయిర్పోర్ట్ కట్టాలి, కాకపోతే ఈ 15,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 6,000 ఎకరాలు కాదు, 2,200 ఎకరాలు చాలు అని చెప్పి దానికి తగ్గట్టు క్యాబినెట్ అప్రూవల్ చేసి, కోర్టులో ఉన్న కేసులు క్లియర్ చేసి, ల్యాండ్ అక్విడేషన్ అంటే భూసేకరణ మొత్తం పూర్తి చేశారు. సో వివాదాలు పరిష్కరించి, కేసులు పరిష్కరించి, భూసేకరణ పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి 100% క్రెడిట్ ఇవ్వాలి మనం. సో 2015 నుంచి 19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయలేంది 2019లో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. భూసేకరణ పూర్తి చేశారు, వివాదాలు, కోర్టు కేసులు పరిష్కరించారు. అఫ్కోర్స్ అప్పుడు కోర్టులో కేసు వేసిందే వైసీపీ వాళ్ళే, అది వేరే విషయం.
మొత్తాన్ని పరిష్కరించి 2022లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి అనుమతులు తెచ్చుకొని 2023 మే నెలలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు బాగానే జరిగాయి. ఆ 2200 ఎకరాల సేకరణ పూర్తయింది, ల్యాండ్ లెవెలింగ్ పూర్తయింది, రన్వే పనులు మొదలయ్యాయి అండ్ బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. అలా ఒక కన్స్ట్రక్షన్ మొత్తం మీద ఒక 30 to 35% పార్ట్ 2024లో ఆయన దిగిపోయే సమయానికి పూర్తి చేశారు. 2024లో కూటమి వచ్చాక ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా నాన్ స్టాప్గా పూర్తి చేశారు. 24 నెలల్లో కంప్లీట్గా ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ ఎవరిది? అన్ని నిజాలే. ఇదే జగన్ గారు 2015లో హేళన చేసిన మాట నిజమే. ఇదే జగన్ గారు 2020లో తన సీఎంగా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన మాట నిజమే. ఇదే జగన్ గారు 2023లో శంకుస్థాపన చేసిన మాట నిజమే. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేసిన మాట నిజమే. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన మాట నిజమే. వాళ్ళ వెర్షను నిజమే, వీళ్ళ వెర్షను నిజమే. వాళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉంది. బట్ నా దృష్టికి వస్తే వైసీపీ పాత్ర 30 to 35% అని నేను ఎందుకు అంటున్నానంటే, పనులు స్లోగా జరిగాయి. అంటే అతిపెద్ద ప్రక్రియ భూసేకరణ. ఏ ప్రాజెక్టుకైనా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా భూసేకరణ చాలా కీలకం. భూసేకరణ సరిగ్గా జరగక సంవత్సరాల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. భూసేకరణ విషయంలో 100% క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. బట్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం 100లో 30% క్రెడిటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇది ఎవరైనా మీకు ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అని ఎవరైనా అడిగితే ఈ వీడియో చూపించండి మీరు. ఫుల్ క్లారిటీ ఇది. 2015లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి, 2020 చేసిందేంటి, 2023లో చేసిందేంటి, ఇప్పుడు చేసిందేంటి. సో గతంలో టీడీపీ ప్రభుత్వం 2015లో ఎందుకు 15,000 ఎకరాలు అన్నారు, ఆ తర్వాత 5,600 ఎకరాలకు దిగారు, ఆ తర్వాత మళ్ళీ 2024 వచ్చేసరికి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొనసాగించారు. సో ఇందులో ఎవరిది తప్పు లేదు, ఇద్దరికీ క్రెడిట్ ఇవ్వాల్సిన అంశమే. థ్యాంక్ యూ.